ప్రత్యేకించి ఆంధ్రదేశంలో ఈ డోలు సన్నాయి బ్యాండ్ ఈ రెండూ కూడా సమాన స్థాయిని పొందే. మంగళప్రదమైన శబ్దమును ఉత్పన్నము చేయుట శుభకార్యమో అనేటప్పటికీ రెండూ లేకుండా ఉండవు. ఈ రెండూ కూడా సమానముగా ఆదరింపబడవలసిన విషయములే. అంతేకాదు, నేను ఇందాక చెప్పినటువంటి ఈ పరికరాలను మ్రోగించగలిగిన విద్వాంసులు కనపడినప్పుడు వాళ్ళ కచేరీలు ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళు అంత శ్రమపడి గురుముఖత నేర్చుకున్న దాన్ని కచేరీగా సభాముఖంగా చేయడంలో వాళ్ళకి ఎంత తృప్తి ఉంటుందో, మనం 1 గంటన్నరో 2 గంటలో చక్కగా కూర్చుని సావధానంగా వింటే చాలు వాళ్ళు ఎంత మురిసిపోతారో ఆ విద్య నేర్చుకున్నందుకు. కాబట్టి యువతరంలో ఇటువంటి మార్పు వచ్చి కేవలం వివాహాది శుభకార్యాలలో వాయించడమే కాకుండా ఇవన్నీ కూడా అప్పుడప్పుడు కచేరీలుగా కూడా ఏర్పాటు చేయబడి సభలలో ఆదరింపబడితే ఆ కళలకు ఇంకా బాగా ఆదరణ పెరుగుతుంది. అటువంటి రోజు రావాలని మనందరం కూడా ఈ మంగళ శబ్దముల పట్ల తగినంత అనురక్తిని పెంచుకోవాలని, వాటిని ఎంతో గౌరవంతో చూడవలసిన అవసరం ఉందని, దీనికి శాస్త్రవాక్యే ఆధారమని తెలియచేస్తున్నాను. అందుకే ఆ మంగళత్వం అనేటటువంటిది ప్రకృతిలో కోయిల కోతకి, మామిడి ఆకుకి, వాన చినుకుకి, ఎంత పసుపుకి, కుంకానికి, పువ్వుకి, పేలాలకి ఉన్నదో ఈ శబ్దములను ఉత్పన్నం చేసే పరికరాలకి కూడా అంత పూజనీయత ఉంది. అందుకే ఇప్పటికీ అరంగేట్రం చేస్తే ఆ గజ్జల్ని అంత గౌరవిస్తారు, అంత పూజ చేస్తారు. ఒక్కొక్కసారి సభలో పెద్దలు ఉంటే గజ్జెలు తెచ్చి వారికిచ్చి వారి చేతుల మీద అందుకుని కట్టుకున్న నృత్య కళాకారులు నాకు తెలుసు. అటువంటి మన సంప్రదాయాన్ని, మన సంస్కృతిని గౌరవిద్దాం. ఈ విద్యలను, కళలను ఆదరించి వీటన్నింటినీ ప్రోత్సహిద్దాం. స్వస్తి.